గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలో నెట్టవేయబడ్డాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లేమి తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని ఆరోపించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపణీయమన్నారు. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలు ప్రకటించేసరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085కు చేరిందన్నారు. మరి ఆ 10 మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని నిలదీశారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామక ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల లక్ష్యమని, ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.